కొంచెం కిందికి వచ్చే పైకి పోవాలి. 500 దాకా వచ్చి పైకి పోవాలి, అది లెక్క. లేదా అంతా పాజిటివ్గానే ఉంటే సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ, ఇది 71,800 దగ్గర ఓపెన్ అంటే 600 పాయింట్లు వచ్చింది ఇంకొకసారి. 800 దాకా పోతే ఈరోజు 7 లేదా 650 ఎక్కువ అనుకుంటున్నా. 21,560 550 ఈ ఏరియాలో మనం వెయిట్ చేయాలి. అవకాశం వస్తే ఇక్కడ కాల్ బై చేయాలి. $21,600 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 21,720 లేదా 700 ఇక్కడ పుట్ బై చేయాలి. ఈ సపోర్టు 21,160 సపోర్టు, 21,720 రెసిస్టెన్స్. మార్కెట్ ఇక్కడ ఈరోజు ఉండిపోబోతుంది. ఏదైనా పెద్ద ఫాల్ వస్తే చెప్పలేము. సెన్సెక్స్ ఎక్స్పైరీ అంటేనే భయం అవుతుంది. ఇవాళ 2 days నుంచి మనం ఓవర్ ట్రేడింగ్ చేసి మనీ లాస్ అయినాం కాబట్టి కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మార్కెట్ ఎటు మూవ్ కావట్లేదు కాబట్టి మనం బై చేయకుండటమే బెటరు. ఇటు బ్రేక్ ఇస్తే అటు కూడా కొంతసేపు వెయిట్ చేయాలి. ఇటు బ్రేక్ ఇచ్చినా ఒక్కోసారి కావాలని డౌన్ రావడం, కావాలని పైకి కిందికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఉదయం ఈ రెండే ఉన్నాయి రెడ్లో, ఇప్పుడు ఈ రెండు కొంచెం లైట్ రెడ్లో మారినాయి. అంటే 90% ఎక్కువ శాతము మార్కెట్ గ్రీన్లోనే ఉన్నాయి కాబట్టి డౌన్ పోయే అవకాశం తక్కువ ఈరోజు. కొంచెం ఒక లాస్ట్ మూమెంట్లో కొంచెం డౌన్ కావచ్చు, లేకపోతే లేదు, ఎక్కువ డౌన్ అయ్యే అవకాశం లేదు ఈరోజు. మార్నింగ్ నుంచి మార్కెట్ అంత అప్పుడు లేదు, డౌన్ లేదు. ఉదయం ఇక్కడ బ్రేక్ చేసింది 71,700, బ్రేక్ చేసి 100 పాయింట్స్ కిందికి కూడా పోయింది. మళ్ళీ సేమ్ అదే ప్లేస్లోకి వచ్చింది. నిఫ్టీ కూడా సేమ్ అంతే ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం ఫాల్ అయింది, ఎక్కువనే ఫాల్ అయింది కొంచెం. మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేవో తెలియదు. నిఫ్టీ మాత్రం రికవర్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికే వచ్చింది సేమ్. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ, ఇది కూడా సేమ్ అంతే ఉంది. మార్కెట్ కిందకి పోవాలని ట్రై చేస్తుంది, మళ్ళీ పైకి పోతుంది, అంతా కన్ఫ్యూజన్లో ఉంది. ఇక్కడ నుంచి మంచి ర్యాలీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ పోయింది, పుషప్. వాలటాలిటీ ఎక్కువనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ మొత్తం సూపర్ పడింది ఈరోజు, ఫిన్ నిఫ్టీ కూడా అంతే పడింది. నిఫ్టీ సెన్సెక్స్ మాత్రమే అక్కడక్కడే సస్టైన్ చేస్తున్నాయి అన్నమాట. నిఫ్టీ కూడా ఎక్కడ అవకూడదు అక్కడే ఎదురుతుంది. అది అప్ సైడ్ పోలేదు, డౌన్ సైడ్ పోలేదు, ఒకే రేంజ్లో ఉండిపోయింది. రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉండిపోయింది. 46,200 నుండి 45,700 వరకు వచ్చింది అన్నమాట. అంటే దాదాపుగా 500 కింద పడింది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ మాత్రం ఒక రేంజ్ బౌండ్లోనే ఉందటనే. టైం డీకే మటుకు ఈరోజు బాగా తిన్నది. అసలు సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం టైం తినేసినాయి అన్నమాట. అంటే నేను పేపర్ ట్రేడింగ్ చేసిన అన్నమాట ఈరోజు.
ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేశారు, అది పర్ఫెక్ట్గా వచ్చింది. దాంతో ఇంకా రియల్ ట్రేడింగ్ చేద్దామనిపించింది. పుట్ బై చేసిన పేపర్ ట్రేడింగ్లో. మామూలుగా 72,000 వరకు పోతే పోవచ్చు, లేదో అనుకున్నా. ఇక్కడ పుట్టు బై చేసినట్టు పేపర్ ట్రేడింగ్లో రాసుకున్నా. అది కరెక్ట్గా ఇక్కడికి 200 వరకు వచ్చిందనమాట. అప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంది? 80 రూపీస్ ఉంది. ఇక్కడ పుట్టు బై చేసి ఇక్కడ వరకు చూసుకుంటే మామూలు రాసుకున్నాను. అంటే పేపర్ ట్రేడింగ్ అంతే అంతే ఉంటుంది కదా, మన ఎమోషన్స్ ఏమి ఉండవు కదా. ఓకే, అది అట్లే ఉంచేసాను నేను చూద్దామని. ఇక్కడ వరకు వచ్చింది అనమాట. అది అక్కడ వరకు ఎవరు ఉంటారు? రియల్ ట్రేడింగ్ అయితే ఉండలేరు, గ్యారంటీకి భయపడతారు. 100 పాయింట్స్ రాగానే బుక్ చేద్దామని పేపర్ ట్రేడింగ్ ఫిక్స్ అయిపోయాను. 100 పాయింట్స్ వచ్చేసినామంటే ఇంకా చూస్తున్నాం కదా, అది 200 పాయింట్ దాకా వచ్చింది. అరే పేపర్ ట్రేడింగ్ తీసుకుంటే కరెక్ట్గా వచ్చినది, మళ్ళీ ఛాన్సెస్ ఉందేమో అని చెప్పేసి ఈ గ్రీన్ క్యాండిల్ రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికే వచ్చిద్దని నాకు కొంచెం భరోసా ఉందన్నమాట, నమ్మకం ఉంది. సరే, ఇక్కడ ఏం చేసినట్టు నేను దీన్ని చక్కగా చూసుకొని ఈ ఏరియాలో పుట్టు బై చేశాను నేను. ఎక్కడ? ఈ థర్డ్ క్యాండిల్లో. అది ఇక్కడ వరకు పోయింది. ఇక్కడ వరకు పోయినప్పుడు దాదాపు 5,000 వచ్చినాయి. ఇంకా నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఈ 71,600 కాడికి పోయిద్దా పోదా? ఒకవేళ ఇది సపోర్ట్ అయిందనుకో, ఈ సపోర్ట్ అని ఆల్రెడీ పెట్టుకున్నాం మనం. 71,500 ఫిక్స్ అయిపోయినాం ఈ సపోర్ట్ అని. ఈ కొంచెమే కదా, పోతే పోవచ్చు లేకపోతే లేదు అని డౌట్తో ఉన్నాను నేను. అది అన్నట్టే పైకి వచ్చేసింది. పైకి రావడంతో ఇక్కడ వరకు వచ్చింది, పైకి వచ్చేసింది అనమాట. ఇది ఇక్కడ ఒక 1000 మాత్రమే బుక్ చేసిన, 5,000 పైనే వచ్చినాయి. అక్కడ వరకు పోకుండా 1000 బుక్ చేసిన, సర్రమని పైకి పోయి మళ్ళీ ఎక్కడెక్కడ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ వరకు వచ్చింది కదా, 71,750 780 దగ్గరికి వచ్చేసరికి ఇది డబల్ టాప్ చేసిందని డౌట్ వచ్చింది నాకు. ఎమ్మటే ఇక్కడ పుట్టు బై చేసాను అన్నమాట. బై చేసా కానీ ఇక్కడికి రాగానే తీసేసాను ఎమ్మటే. 71,700 ఆ ఏరికి రాగానే తీసేసి నేను. అది మంచిగా డౌన్ బాగా ఫాల్ వచ్చింది, కానీ అక్కడ వరకు ఉంచుకోలేకపోయాను అనమాట. మామూలుగా అయితే ఇక్కడ వరకు ఉండాలి, మంచి ఛాన్స్. అది 40 రూపీస్ ఉంది, ఇక్కడ 40 రూపీస్ ఉంది. 42 రూపీస్లో నేను బై చేశాను. అది ఒక 5,000 రాగానే ఎమ్మటి ఎగ్జిట్ అయిపోయాను అనమాట నేను. 5,000 కూడా 4,000 రాగానే ఎగ్జిట్ అయిపోయినా. అది మంచి ప్రాఫిట్ మిస్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వరకు వచ్చే మంచి ప్రాఫిటే, దీన్ని మిస్ చేసుకున్నా. ఓకే, మళ్ళీ ర్యాపిడ్గా పైకి ఇంతవరకు వచ్చేసింది. ఇది నాకు డౌట్ వచ్చింది అనమాట. ఇది మళ్ళీ కావాలని ఫేస్ చేసి ఇంకా పైకి వెళ్ళిపోయిద్ది అని నేను అనుకున్నా, కానీ అది పోలేదు. మళ్ళీ లాస్ట్లో ఒక ఈ ఏరియాలో ఒక 4,000 పుట్ బై చేసి బుక్ చేశాను అనమాట. అది దాదాపుగా 27-26 అక్కడ కొన్నదాన్ని ఇక్కడికి వచ్చేది దాదాపు 50 రూపీస్ వచ్చింది, కానీ అక్కడ దాకా కొంచలేదు. ఎమ్మటే ఇక్కడ 4,000 రాగానే ఎగ్జిట్ అయిపోయినా. మొత్తం 9,800 దాకా గల ప్రాఫిట్ వచ్చింది. కానీ ఎక్కువసేపు ఉండలేకపోతున్నా, అది ఒక్కటే నాకు ప్రాబ్లం. ఎక్కువసేపు ఎన్ని ఉంటే ఈరోజు మంచి ప్రాఫిట్ వచ్చేది. దాదాపు ఇది 110 రూపీస్ దాకా వచ్చింది అనమాట. 42 నుంచి 110 రూపీస్ దాకా వచ్చింది ఇక్కడికి.